సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసాము. సో ఇన్సైడ్ పైప్లైన్ ఏజెంట్ ఎనీ, రైట్? ఏజెంట్ ఎనీ. ఇక్కడ ఏజెంట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నోడ్స్ అండి. మనం స్టాటిక్ క్లాస్ లో చెప్పాం కదా, జెంకిన్స్ కి హై పర్ఫార్మెన్స్ కావాలంటే మధ్యలో కొన్ని మోటార్స్ యాడ్ చేస్తాం, ఇంజిన్స్ యాడ్ చేస్తాం, నథింగ్ బట్ ఏజెంట్స్ అంటారు. నథింగ్ బట్ ఏజెంట్స్. ఇక్కడ ఏజెంట్ ఎనీ అని రాస్తాం. ఏ ఏజెంట్ అయినా తీసుకోవచ్చు, అంటే ఏ నోడ్ అయినా తీసుకోవచ్చు అని మెన్షన్ చేస్తాం. కానీ ఒక స్పెసిఫిక్ ఏజెంట్ ఆ స్పెసిఫిక్ నోడ్ కావాలంటే తర్వాత మనం చూద్దాం. ఓకే, ఈ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో చూస్తాం ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలి, వేరే నోడ్తో ఎలా వర్క్ చేయాలి, నథింగ్ బట్ వేరే ఇన్స్టెన్స్తో ఎలా వర్క్ చేయాలి. రైట్? నిన్న మనం చూసాము బిల్డ్ జాబ్, డిప్లాయ్ జాబ్ అని చూసాము. బిల్డ్ జాబ్ ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ లో, డిప్లాయ్ జాబ్ ఒక వేరే ఇన్స్టెన్స్ లో వర్క్ చేసేలాగా మనం ఈ అనే ఒక బ్లాక్ ఆ బ్లాక్ లో మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ అంటున్నాం కదా. అసలు యాక్చువల్గా మనం స్టేజ్, ఇక్కడ స్టేజెస్ అంటాం. ఇందులో ఏమంటాం? స్టేజెస్ ఓపెన్ అంటే నాకు మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయా లేదా? ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజెస్ ఉన్నాయి అంటే మల్టిపుల్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ స్టేజెస్ నేను ఇందులో రాస్తాను. సో స్టేజెస్ బ్లాక్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. సో ఇన్ బిట్వీన్ స్టేజెస్ we have to specify the what stages that we are mentioning. ఈ స్టేజెస్ అనే బ్లాక్ లో ఏమేం స్టేజెస్ కావాలి నాకు? ఇక్కడ SCM, build, test, deploy. అవే స్టేజెస్ ని ఇక్కడ రాస్తాం. అవే స్టేజెస్ ని స్టేజెస్ లోపల రాస్తాం. ఇక్కడ స్టేజెస్ లోపల అంటే ఇక్కడ స్టేజ్ ఏం రాస్తారు? స్టేజ్. సో ఈ స్టేజ్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ SCM. కొటేషన్స్ ఉండాలి, సింగిల్ ఆర్ డబుల్ కొటేషన్స్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. So braces open, braces close. Right? Stage అని రాసాము. బట్ ఈ స్టేజ్ లో నేను మనం గిట్ క్లోన్ అన్నాను కదా, అంటే కొన్ని స్టెప్స్ రాయాలి. నేను రాయాలి, స్టెప్స్ రాయాలి. నేను కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో కొన్ని స్టెప్స్ రాయాలి. దానికోసం స్టేజ్ కింద స్టెప్స్ అంటే స్టెప్స్. సో ఈ స్టెప్స్ కూడా అంటే ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. సో ఇక్కడ ఎన్ని స్టేజెస్ అయ్యాయి? ఇందులో ఎన్ని స్టేజెస్ అయ్యాయి? ఒకటే, SCM అని ఒక స్టేజ్. ఇప్పుడు ఇంకొక స్టేజ్ రాయాలంటే ఆల్రెడీ ఇది ఓపెన్ క్లోజ్ అయింది అంటే దీని కింద స్టేజ్ 2 అన్నమాట. ఈ స్టేజ్ 2 ఏంటి? బిల్డ్. స్టేజ్ 2 ఏంటి? బిల్డ్. సో ఈ బిల్డ్ మళ్ళీ క్లోజ్, ఓపెన్, క్లోజ్ ఉంటాయి. సో ఈ స్టేజ్ కింద మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. అంటే స్టెప్స్. స్టెప్స్ లో మళ్ళీ మెన్షన్ చేయాలి ఏం కమాండ్ రాయాలి. ఓకే, రాసుకున్నారా? ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఓన్లీ నోడ్ ఉంది, స్టేజ్